సూత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దైవాన్ని చిరగు తండ్రి సర్వశక్తిమంతుడు సర్వాధికారి నీకే స్తుతులు సూత్రాలు వందనముల తండ్రి యేసయ్య. రాత్రికాల సమయం అంతా నీ కృపను దయచేసి ఉదయకాల సమయం ఎవరి పని వారు చేసుకుంటారు. నీ కృపను దయచేసిన దేవా నీకే స్తుతులు సూత్రాలయ. ఈ దినమంతా ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో వారి యొక్క రాకపోకల్లో తోడై ఉండి నీ కృప నీ కంచి నీ కాపుదల ఉంచమని నడుస్తున్నాను తండ్రి. చదువుకున్న బిడ్డలకు తండ్రి యవ్వనస్తులకు, అలాగే జాబ్ చేసిన వారు, అలాగే వ్యాపారం చేసిన వారికి తండ్రి వారి యొక్క పనుల ద్వారా బయటకు వెళ్తున్న వ్యక్తులకి ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప నీ కంచి కాపుదల ఉంచమని నడుస్తున్నాను తండ్రి. యేసయ్య, ఏ ఒక్క బిడ్డని దాటిపోవద్దు యేసయ్య. నీ ఆత్మతో నింపమని నడిచిన నీ పరిశుద్ధాత్మతో నింపండి యేసయ్య. నాయనా తండ్రి ప్రభువా, పరిశుద్ధుడు అని 24 పెద్దలతో దూతలతో గానపతి గానాలతో ఆరాధించబడుచున్నవాడ, స్తుతింపబడుచున్నవాడ, మా స్తుతి ఆరాధన ఘనత నీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసయ్య. ఈ దినము ఎవరైతే తండ్రి కార్యం తెలపెట్టాలని ఆశిస్తున్నారో ప్రతి కార్యం వారి యొక్క జీవితంలో సఫలపరచమని నడుస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ. బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి, పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా. నీకే స్తోత్రాలయ. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి వారి యొక్క ప్రయత్నాలు అంతట్లో నీవుండి వారికి తండ్రి ప్రభ విజయం దయచేయమని నడుస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలయం. పరిశుద్ధాత్మడానికి సూత్రాలయ. నాయన తండ్రి ప్రభా, జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి. అలాగే ఇతర దేశాల్లో జీవవృత్తి కోసం వెళ్తున్న వారికి నీ కృప నీ కంచి కాపుదలుంచి వారు చేస్తున్న కష్టాజితం దీవించండి. అలాగే వ్యవసాయం చేసిన వారు చేపల చెరువులు రియల్ ఎస్టేట్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, చిరు వ్యాపారం చేసుకున్నారు, చేతి పని వృత్తి చేసుకున్న వారు తండ్రి ప్రభా, గృహంలో ఉండి తండ్రి ప్రభా వ్యాపారం చేసుకున్న వారిని కూడా ప్రతి ఒక్క బిడ్డని వారి యొక్క కష్టాజితం దీవించండి, ఆశ్రయించండి. తండ్రి ప్రభు, కుటుంబంలో ఎవరైతే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని నడిచిన తండ్రి. భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం, తల్లిదండ్రుల బిడ్డల మధ్య శాంతి సమాధానం, సరిహద్దులు విశాలపరచమని నడుస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహం జరగడానికి తండ్రి నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి జతపరచమని నడుస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు సూత్రాలయ. అలాగే వివాహమైన వారికి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న వారికి సిల్వేరు కనుపు దయచేయండి. బిడ్డలు చిన్న వారికి, తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నడుస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డల కానుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప నీ కంచి కాపుదలుంచండి తండ్రి. పలు రకాల బలహీనతల చేత బాధపడుతున్న వారికి పూర్తి స్వస్థ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ కృప ఆశీర్వాదం ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.